కష్టాన్ని నమ్ముకుంటే కోట్లు సంపాదించవచ్చు, నిజమే. కానీ కొన్నిసార్లు కాటికి చేర్చే పరిస్థితులు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా నచ్చిన రంగంలో రాణించాలనుకునే వారి మీకోసమే. ఇష్టమైన రంగంలోని మరి గుర్తింపు కోసం రాత్రింబవళ్ళు శ్రమించేటటువంటి వారిని మోసం చేసే విధంగా మాయ మాటలు చెప్పి అవసరమైతే హతమార్చేటటువంటి వ్యక్తులు కూడా మన చుట్టూనే ఉంటారు. తాజాగా ఇటువంటి సంఘటనే మధురవాడలో చోటు చేసుకుంది. ఆ విషయం గురించి మాట్లాడుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. డైరెక్ట్గా పాయింట్కి వస్తే మధురవాడ బకనపాలెం ప్రాంతానికి చెందినటువంటి సాయి, పూర్తి పేరు పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్. అతని వయసు 23 సంవత్సరాలు. బెస్ట్ ఫోటోగ్రాఫర్గా గుర్తింపు సాధించుకున్నాడు. అది మాత్రమే కాదు, మధురవాడ ప్రాంతంతో పాటుగా విశాఖ మొత్తంగా కూడా ఈవెంట్లు చేయాలంటే తానే అన్నట్టుగా పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నాడు. అందుకనేమో ఆన్లైన్లో కూడా ఆయన్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే ఆ ఆన్లైనే అతన్ని ప్రాణం తీసేసింది. ఆన్లైన్ ఈవెంట్స్ ఒప్పుకునేటటువంటి ఈ సాయి కుమార్కు ఒక బెస్ట్ ఈవెంట్ అనేది వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు, పేరు షణ్ముఖ తేజ. అయితే ఆ కుర్రాడు ఇచ్చిన ఈవెంట్ ద్వారా మరింత గుర్తింపు వస్తుంది, బాగానే మనీ సేవ్ చేసుకోవచ్చు అనుకున్నాడు సాయి. కానీ ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి కెమెరాల మీదే ఆ షణ్ముఖ తేజ కన్నేశాడని గుర్తించలేకపోయాడు. ఇక ఏం జరిగిందంటే రావులపాలెం ఈవెంట్కు తనని పిలిపించాడు షణ్ముఖ తేజ. అయితే సాయి కుమార్ యథావిధిగా తను ఈవెంట్కి ఎలాగైతే రెడీ అవుతాడో ఆ యొక్క కెమెరాలు, ఎక్విప్మెంట్స్ మొత్తం రెడీ చేసుకొని మధురవాడ ప్రాంతంలో బస్ ఎక్కి రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. ఇక అక్కడ తను ఏదైతే ట్రైన్ రావాల్సింది ఉందో ఆ ట్రైన్ ఎక్కి నేరుగా రాజమండ్రిలో దిగాడు. సరిగ్గా అక్కడ రావులపాలెంలో ఒక కారును అద్దెకు తీసుకొని షణ్ముఖ తేజ రెడీగా ఉన్నాడు. అయితే రావులపాలెం ఈవెంట్కి పిలిపించిన షణ్ముఖ తేజ రావులపాలెం తీసుకువెళ్ళాలి. కానీ రావులపాలెం కాకుండా రావులపాలెంకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో సాయి కుమార్ను మరి తన కారులో తిప్పడం జరిగింది. అయితే మొదట్లో తనకు అనుమానం రాలేదు, కానీ సాయి కుమార్కు తర్వాత అనుమానం మరింత ఎక్కువైంది. అయితే మనోడు కాస్త తెలివైనోడనే అనిపించుకోవాలి, కానీ ప్రాణాలు కాపాడుకోలేనప్పటికీ కూడా హింట్ మాత్రం ఇవ్వడం జరిగింది. కార్ బ్యాక్ సైడ్ నుంచి ఫోటో, అలాగే ఏదైతే షణ్ముఖ తేజ నుంచి వచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఉందో దాన్ని వాళ్ళ అమ్మగారికి మెసేజ్ చేయడం జరిగింది. నాకేదో అనుమానంగా ఉందమ్మా, నేను ఈ ఈవెంట్ కానీ రావులపాలెం వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఈవెంట్ కాకుండా వేరే చోటుకి వెళ్తున్నాము కారులో. ఒకవేళ నా ఫోన్ కనుక అవ్వకపోతే ఈ నెంబర్ పెట్టాను కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, ఇదిగో కార్, మేము వచ్చిన కార్ నెంబర్ అని హింట్ ఇచ్చాడు. మనకెందుకు అనుమానంగా ఉంది, ఈ కారు ఫోటో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు, నాకు అనుమానంగా ఉందమ్మా. ఏం అవ్వకపోతే, నా ఫోన్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అన్నాడు. కానీ మేము ఫోన్ అవ్వకపోతే అన్నాడు కదా అని మేము నైట్ ఏం చేయలేదు. ఇటువంటి చెడు అలవాటు లేని అతను తన ప్రతిభతోటి సినిమాల్లోకి, అంటే తను ఏదైతే సినిమాటోగ్రఫీ ద్వారా గుర్తింపు సాధించాడో అదే సినిమాల్లో కూడా ఉపయోగపడాలి, సినీ రంగంలోకి అడుగు పెట్టాలని ఒక ఆశ ఉండేది. ఆ ఆశే షణ్ముఖ తేజ మరింత ఎక్కువ పెంచేలా చేశాడు. ఈ ఈవెంట్ మనం ఖచ్చితంగా బెస్ట్గా చేస్తే సినిమాల్లోకి మనకు ఛాన్స్ వస్తుందని ఒక ఆశ చూపించాడు. అదే తన ప్రాణాన్ని తీసేసింది. అయితే ఆలుమూరు మండలం రావులపాలెంకు వెళ్ళినటువంటి సాయి కుమార్ కారులో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. అయితే బ్యాక్ సీట్లో ఉన్నటువంటి ఈ షణ్ముఖ తేజ ఏదైతే సీట్ బెల్ట్ని సాయి కుమార్కి మెడకు చుట్టేసి ఊపిరాడకుండా చంపేయడం జరిగింది. అయితే ఓకే, వెనక సీట్లో కూర్చున్నారు మరో వ్యక్తి. ఎవరు? వినోద్. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వినోద్ సాయి కుమార్ కాళ్ళు చేతులు పట్టుకున్నట్టుగా సమాచారం. ఇది మాత్రమే కాదు, ఏదైతే ఎంత నరకం అనుభవించి చనిపోయాడో, ఏదైతే తాను ఇబ్బంది పడి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో ఆ బాధలన్నింటినీ కూడా సాయి కుమార్ తల్లి మాకు చెప్పడం జరిగింది. ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతం వాసులు, ఏదైతే బకనపాలెం ప్రాంతం మొత్తంగా ఉన్న కుటుంబ వాసులు అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. తల్లి రవణమ్మ, తండ్రి పోతిన శ్రీను. ఏదైతే సాయి కుమార్ దగ్గర ఉన్నటువంటి కెమెరా ఎక్విప్మెంట్స్ మొత్తం అంతా కూడా చాలా విలువైనవి, దాదాపు 15 లక్షలు విలువైనట్టుగా సమాచారం. ఏదైతే తన కొడుకు
మంచి గుర్తింపు సాధిస్తాడు, బాగా కష్టపడుతున్నాడు కాబట్టి ఇవ్వాలని తల్లిదండ్రులు అప్పు సొప్పు చేసి మరి కెమెరాలు కొనివ్వడం జరిగింది. అయితే ఆ కెమెరాల మీదే షణ్ముఖ తేజ ఎప్పటి నుంచో కన్నేసినట్టుగా కూడా సమాచారం. అది మాత్రమే కాదండి, ఏదైతే షణ్ముఖ తేజను పట్టుకోవడానికి పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ప్రయత్నించారనే తెలుస్తోంది. ఒక అమ్మాయి ద్వారా షణ్ముఖ తేజని పట్టుకోవడం జరిగింది. కంచరపాలలో ఉన్నటువంటి ఏదైతే షణ్ముఖ తేజ ఫ్రెండ్గా ఫేస్బుక్ ద్వారా పరిచయం ఉన్నటువంటి ఆ అమ్మాయిని, వాళ్ళ తల్లిని కూడా పిఎంపాలెం పోలీస్ స్టేషన్కు పిలిపించి అక్కడి నుంచి ట్రాప్ చేసి షణ్ముఖ తేజాన్ని చాలా వలవేసి పట్టుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కెమెరాలు మాత్రమే కాదు, కెమెరాలతో పాటుగా షణ్ముఖ తేజ తండ్రిని కూడా మొదటగా పట్టుకొని పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే పోలీసులు కూడా చాలానే శ్రమించి పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీన రావులపాలెం ఈవెంట్కి వెళ్ళినటువంటి సాయి కుమార్ కనిపించట్లేదని వాళ్ళ తల్లికి ఆ తర్వాత ఫిబ్రవరి 29వ తేదీన డౌట్ వచ్చింది. అంటే ముందుగానే మెసేజ్ చేసినప్పటికీ కూడా ఎప్పుడు మాట్లాడే కొడుకు ఇలాగా మాట్లాడలేదంటే డౌట్ అయితే తర్వాత చెప్పింది. మొదట్లో మాత్రం ఏముంది, తర్వాత ఇప్పుడు ఫోన్ ఆన్ అయ్యాక చేస్తాడులే అనుకొని చాలా సింపుల్గా అనుకుంది. కానీ ఎప్పుడైతే 4-5 రోజులుగా మాట్లాడిపోయేసరికి అనుమానం వచ్చి ఇటువంటి మెసేజ్ పెట్టాడు, ఈ విధంగా ఫోటో పెట్టాడని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసాం, అవ్వట్లేదు. అప్పటి నుంచి ఆడు ఫోన్. నిన్న నైట్ 26th వెళ్ళిన వాడు, 27th మేము ట్రై చేసాం వాడి ఫోన్కి. ఫోన్ అవ్వట్లేదని 28th పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. అక్కడి నుంచి ఈ ప్లాన్ వేసి అమ్మాయి ద్వారా అటువైపు వల వేసి అన్నవరంలో తలదాచుకున్నటువంటి ఏదైతే షణ్ముఖ తేజను కనిపెట్టి పట్టుకోవడం జరిగింది. కానీ వినోద్ను మాత్రం పట్టుకోలేదు. ఇప్పటికీ పరారిలో ఉన్న వినోద్ని చాలా తొందరగా పట్టుకుంటామంటూ వారైతే తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి సాయి తేజ కుటుంబానికి తగిన న్యాయం జరగాలన్నదే మా యొక్క ఉద్దేశం. దీంతో పాటుగా ఒక ముఖ్య విషయాన్ని అయితే మీతో తెలియజేద్దాం అనుకుంటున్నాము. అదేంటంటే పలు రంగాల్లో రాణించాలని ప్రతి ఒక్కరు శ్రమిస్తూ ఉంటారు. ఇష్టమైన రంగాల్లో మరి మంచి గుర్తింపు కోసం చాలానే శ్రమిస్తారు, కాదను. కానీ సాయి కుమార్, విజయ్, పవన్ కళ్యాణ్ లాగా ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకునే విధంగా మాత్రం చూపించినటువంటి ఆశలకి లోబడిపోయి ఏవి చెప్పినా కూడా నమ్మేసి వాటికి బలి కావద్దనేసి అయితే ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాము. కష్టపడితే కోట్లు సాధించవచ్చు, శ్రమించి మంచి గుర్తింపు సాధించవచ్చు. కానీ వారు మోసాలకు పాల్పడుతున్న వారిని ఏదైతే గుర్తించి ఆ మోసాలకు బలి కాకుండా మంచి గుర్తింపు సాధిస్తారని విశ్వభారత్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. సాయి కుమార్ లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే విధంగా కామెంట్ ద్వారా మీ ఉద్దేశాన్ని తెలియజేయండి.